Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన డే అనేది కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాకింగ్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఇట్లా మార్నింగ్ నా డే కూడా అంతే స్టార్ట్ అవుతుందండి. నేను నిద్ర లేచిన తర్వాత సిద్ధుని లేపుతాను. ఒక్కొక్కసారి తను నాకన్నా ముందే లెగుస్తాడు. మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి చదువుతాడు, ఒక్కొక్కసారి బద్ధకంగా కూర్చుంటాడు. కానీ 5:30కి అట్లీస్ట్ లేవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే అలా ప్రతిరోజు లేస్తే మన బాడీ క్లాక్ దానికి అలవాటు పడిపోతుందన్నమాట. స్కూల్లో ఉన్నప్పుడు ఏ టైంలో లేచేదాన్నో గుర్తులేదు, కానీ ఇంటర్కి వచ్చిన తర్వాత మాత్రం 4:35 కల్లా లేచేదాన్ని. అంటే టెస్టులు పెడతా ఉంటారు. ఆబ్వియస్లీ మనందరం కూడా ఈ చైతన్య నారాయణలోనే చదువుకున్నాం కదా. సో అలా లేవాల్సి వచ్చేదన్నమాట. నేను ఏం చేసేదాన్ని అంటే చక్కగా ముందు రోజే హెన్నా కలుపుకొని పెట్టేసుకొని చదువుకునేదాన్ని. నాకు టైం సేవ్ అయ్యేది, అట్ ద సేమ్ టైం ఆ చదువుకోవటం ఏ పోర్షన్ అయితే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయేది. ఆ రోజుల్లో బాడీ క్లాక్ చాలా డిఫరెంట్గా ఉండేదండి. మనకి రాత్రిపూట ఈ మొబైల్స్, గ్యాడ్జెట్స్ ఏం ఉండేవి కాదు. అసలు కాసేపు టీవీ చూడటం, ఒక 10 దాకా ఏమో, కొంతసేపు ఏమో పాటలు వినేసి పడుకోవటం. మ్యాక్సిమం ఏంటంటే మనకి లేట్ నైట్ అంటే 11 అయి ఉండేదన్నమాట. ఇప్పుడులాగా లేట్ నైట్ అంటే 1 o'clock, 2 o'clock అయిపోయింది. సో ఆ రోజుల్లో ఐ థింక్ చదువుకోవడానికి మాత్రం అట్లా డెడికేట్ చేసేవాళ్ళం, కానీ మనకి లేట్ నైట్ అంటే 11, ఇంకా దాని తర్వాత పడుకునేవాళ్ళము. చక్కగా పొద్దున్నే లేచేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ మూలాన నిజంగా మనకి కావాల్సిన స్లీప్ అందకపోవటం వలన మార్నింగ్ కూడా ఈ 4:30 టైం అట్లా స్నూజ్ పెట్టాల్సి వస్తుంది. ఈ డిఫరెన్స్ అయితే నేను బాగా నోటీస్ చేస్తున్నాను. అసలు ఈ గ్యాడ్జెట్స్ అనేవి లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వీటికి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నాము అని అంటే అసలు ఎందుకు కనిపెట్టారా బాబు అని అనిపిస్తుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న నేను ఒక షార్ట్ చూస్తున్నాను. ఒక ప్లెజెంట్ వాటర్ ఫాల్ పిక్చర్ ఏదో పెట్టేశారు. అండ్ టైటిల్ వచ్చేసరికి బీయింగ్ ఆఫ్లైన్ ఈజ్ ద న్యూ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఎంత బాగుందో కదా అసలు అది వింటంటే. కానీ అది రియల్లీ పాసిబుల్లా అండి? మనం అసలు ఫోన్ లేకుండా ఒక గంట, 2 గంటలు అట్లా అట్లీస్ట్ ఉండగలమా? మేబీ ట్రావెలింగ్ అప్పుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకా అసలు ఇంటర్నెట్ రావట్లేదు, వాళ్ళ పవర్ లైన్స్ అవన్నీ పోయాయి, సంథింగ్ అట్లా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేబీ మనం ఉండగలుగుతున్నామేమో. వన్స్ ఇంకా యాక్సెస్ ఉంది అని అనగానే ఎట్లా కొట్లా అనమాట, చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ మీదో, యూట్యూబ్ మీదో, షార్ట్స్ మీదో, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నా కొత్త ప్యాషన్ పింట్రెస్ట్. పింట్రెస్ట్ వచ్చేసరికి చాలా వరకు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఉన్నా సరే రియల్ ఇమేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూ ఉంటా అనమాట. లైక్ న్యూ వర్క్ బ్లౌజెస్ అని చెప్పి, న్యూ స్టైల్ కుర్తాస్ అని, లేకపోతే హోమ్ డెకార్ ఎలా అరేంజ్ చేస్తే బాగుంటాయి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట నా ఖాళీ టైంలో. నేను ఖాళీ టైంని మోస్ట్లీ ఈ మధ్యకాలంలో అయితే ఈ గ్యాడ్జెట్స్ తోటే సరిపోతుంది నాకు. ఇంతకుముందంతా నేను ఇల్లు సర్దుకోవటం, చాలా క్రియేటివ్గా ఆలోచించుకోవటము, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనే దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. బట్ ఒక్కొక్క ఫేజ్ అలా ఉంటుంది. స్లోలీ దిస్ విల్ పాస్. మళ్ళీ మనం ఏంటంటే ఈ పండగలు ఎంత హడావుడి వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఆబ్వియస్లీ ఏంటంటే ఈ డెకరేషన్స్ అని చెప్పి అదాన్ని ఇదాన్ని ఇతర సామాన్లు బయటకు తీసుకోవటము, పూజలు అని చెప్పి ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఇంక ఇట్లా బిజీ అయిపోతూ ఉంటాం. సో దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ. ప్రస్తుతం నేను చెప్పిందంతా కూడా జస్ట్ క్యాజువల్ టాక్ అండి. దేని గురించి స్ట్రెస్ చేసి నేను చెప్పట్లేదు, దేనికి రిలేటెడ్గా కూడా చెప్పలేదు. డైలీ వ్లాగ్స్ వచ్చేసరికి ఏంటంటే నా కిచెన్ తోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు డైలీ చూసే కిచెనే. సేమ్ ఓల్డ్ పప్పు పెట్టాను, లేకపోతే కూర వండుతున్నాను, పచ్చడి చేస్తున్నాను, ఇవన్నీ చెప్పే బదులు ఏదో సరదాగా ఫ్రెండ్స్తో చెప్పినట్లు ముచ్చట్లు చెప్పాలి అని అనిపించింది. వ్లాగ్లోకి వెళ్తే ఇవాళ నేను ములక్కాయ టమాటా కర్రీ చేశాను అండ్ మష్రూమ్ ఫ్రై చేసిన. ఇది వచ్చేసరికి పుట్నాలు, కొబ్బరి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, లైట్గా గార్లిక్, సాల్ట్ ఇవన్నీ వేస్ట్ చేసిన చట్నీ. అప్పుడప్పుడు దోశలకి చాలా బాగుంటుందన్నమాట. పుదీనా అండ్ కొత్తిమీర ఎక్కువ అవ్వకూడదు, ఆ టేస్ట్ డామినేట్ చేస్తే మళ్ళీ ఏదో మనం లైక్ గ్రీన్ చట్నీ తిన్నట్టు అనిపిస్తుంది. సో లైట్గా వేసామా అన్నట్టుగా ఉంటే సరిపోతుందన్నమాట. మన వ్యూవర్ ఒకరు అడిగారు పెర్కులేటర్లో ఎలా కాఫీ ప్రిపేర్ చేస్తాము అని చెప్పి.
పెర్క్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ ఈ స్టీమింగ్ మెథడ్లో మనం డికాషన్ ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో కిందేమో వాటర్కి ఒక ప్రొవిజన్ ఇస్తారు కదా, అందులో 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకొని పైన ఒక స్కూప్ ఫుల్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటాము. లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టాలి. 1 to 1.5 minutesలో చక్కగా కింద వాటర్ అంతా బాయిల్ అయ్యి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీమ్ మనకి ఆ డికాషన్ అనేది పైన కప్లో కలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా సైంటిఫికల్గా మనం తెలుసుకోవాలి అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎందుకంటే కాఫీ డికాషన్ అనేది కిందకి అసలు పడదన్నమాట. మనం క్లియర్గా చూడొచ్చు కింద వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అవుతుంది. సో మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మోర్ దెన్ 1 minute అయితే మాత్రం మాడిపోతుంది. పెర్క్యులేటర్లో కాఫీ టోటలీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. నాకు పర్సనల్లీ బ్రాస్ ఫిల్టర్లో లేదా స్టీల్ ఫిల్టర్లో కాఫీ ఇష్టం అనమాట. మేబీ అలవాటు అవటం వల్లనో ఐ డోంట్ నో, దానిలో టేస్ట్ ఏంటంటే ఆథెంటిక్, చిన్నప్పటి నుండి నేను తాగే కాఫీ టేస్ట్ ఎట్లా ఉంటుందో ఆథెంటిసిటీ అనేది ఉంటుందన్నమాట అందులో. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది టోటల్లీ డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. కొద్దిగా హోటల్ స్టైల్ కాఫీ లాగా ఉంటుంది. ఎనీవే పెర్క్యులేటరే చాలామంది ఇష్టపడుతున్నారు ఇందులో కాఫీ బాగుంటుంది అని చెప్పి. ఎర్లీగా లేస్తే పనులన్నీ అయిపోతాయి కదా. నా వంట మొత్తం అయిపోయింది. సిద్ధుకేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామంటే సిద్ధు ఏమో దక్షిణామూర్తి స్తోత్రం వింటున్నాడు. ప్రతిరోజు ఈ స్తోత్రం పెట్టుకొని ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తాడు. అండ్ తిను వినే స్తోత్రం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతిరోజు పిల్లలకి ఏంటంటే చక్కగా వాళ్ళ ఇష్టదైవంకి సంబంధించో లేకపోతే ఏదో ఒకటి సజెస్ట్ చేయండి. వాళ్ళు ఒక 5 minutes విన్నారు అని అంటే టోటలీ అసలు లైక్ గేమ్ చేంజర్ లాగా అనిపిస్తుంది అనమాట. పోను వాళ్ళలో చాలా మార్పులు చూస్తాము. అండ్ స్పిరిచువల్గా గ్రో అవ్వటానికి చిన్నప్పటి నుండి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సిద్ధు అయితే మెడిటేషన్లో తిన్నగా కూర్చోడండి. మనం అనుకుంటూ ఉంటాం కదా కిడ్స్ అందరూ ఒకేలాగా ఉండరు అని చెప్పి. సో ఏంటంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ కొంతమంది మాట వినే వాళ్ళకి ఓకే చెప్పచ్చు, కొద్దిగా మాట వినని వాళ్ళకి ఏంటంటే ఇది నేర్చుకోండి అని చెప్తా ఉంటే ఒక పాయింట్లో వాళ్ళకి ఎక్కుతుంది అనమాట. అదే నా ఆశ కూడా. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కదా, చిన్న పని మీద బయటికి వెళ్ళాము. ఇంకా వచ్చేసరికి చాలా టయర్డ్గా అనిపించింది. యాక్చువల్గా ఓల్డ్ మెడ్రాస్ బేకింగ్ కంపెనీ అని కనిపించింది అనమాట దారిలో. సో వస్తూ అక్కడ కేక్స్ అండ్ సార్డా బ్రెడ్ అవి తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చెన్నైలో ఉండేవాళ్ళు. ఇదంతా కూడా నెక్స్ట్ డే అండి. బాల్కనీని డీప్ క్లీన్ చేస్తున్నా. వాక్యూమ్ పెట్టేసి డ్రై లీవ్స్ తీసాను, తర్వాత డస్టింగ్ చేశాను. ఫుల్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 2 pots ఖాళీగా ఉన్నాయి కదా, వాటిల్లో మన వ్యూవర్ అన్నారు మస్టర్డ్ పౌడర్ వేయండి, మంచి కండిషనింగ్గా ఉంటుంది సాయిల్ అని చెప్పి. 3 days అలా ఉంచేసి తర్వాత ఇంకా నార్మల్గా మనం ఏమైనా మొక్కలు వేసుకోవచ్చు అంట. అయితే ఇంతకుముందు టేబుల్ రోజెస్ పెంచాను కదా ఈ వైట్ పాట్స్లో. అప్పుడు ఫస్ట్ వచ్చినాయి బాగానే, తర్వాత ఎందుకో చిన్న కటింగ్స్ పెడితే మొత్తం కుళ్ళిపోయాయి. ఇప్పుడు మాత్రం ఇంకా లాస్ట్ హోప్ అండి. వాటి కోసం ఎదురు చూసి ఇంకా అవి తీస్తాను కదా పాతవి. నౌ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్, కొత్తవి పెట్టాను. ఇవి చక్కగా మొలవాలి అని అనుకుంటున్నా. అండ్ టేబుల్ రోజెస్ బాగా పెరగడానికి ఒక చిన్న టీ స్పూన్ టీ పౌడర్ వేయాలంట. అట్లా కూడా చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పి మన వ్యూవర్ ఎప్పుడో చెప్పారండి. సో ఇవి కొద్దిగా పెరిగిన తర్వాత నేను నెక్స్ట్ టీ పౌడర్ వేసి చూస్తాను. నాకు ఇంట్లో కాక్రోచెస్ తక్కువే ఉంటాయండి. మామూలుగా మన హిట్ చాక్ పీస్, లక్ష్మణ్ రేఖ అలాంటివి ఉంటాయి కదా, అవి రాసేస్తూ ఉంటాను. కానీ రీసెంట్గా నేను కొంచెం లిజర్డ్స్ని నోటీస్ చేస్తూ ఉన్నా. సో నేను ఏం చేశానంటే బ్లూ ర్యాప్టర్ అని చెప్పి ఈ మల్టీపర్పస్ పెస్ట్ కంట్రోల్ స్ప్రేని జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. జెప్టోలోనా బ్లింకిట్లోనా గుర్తులేదండి నాకు. యాక్చువల్గా అమెజాన్లో నేను సర్చ్ చేశాను, ఏవైనా సరే లైక్ న్యాచురల్ రెమెడీస్ లాగా దొరుకుతాయి, సమ్ స్ప్రేస్ అట్లాంటివి. బట్ స్టిల్ కొంచెం కెమికల్ బేస్ అయితే కలుస్తుందండి. అయినా సరే ఇవి కమర్షియల్ బ్రాండ్ స్ప్రేస్ అంత స్ట్రాంగ్ అయితే ఉండదు, చాలా వరకు బెటర్. ఇందులో వచ్చేసరికి మెయిన్గా లెమన్ గ్రాస్ వాడతారనమాట. ఆ లెమన్ గ్రాస్ వలన ఈవెన్ మస్కిటోస్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి అని అంటారు.
బట్ మనం కరెక్ట్ ప్రపోర్షన్స్లో అది తెలుసుకొని స్ప్రే చేసాము అని అంటే లైక్ రూమ్స్లో అట్లాగా చాలా వరకు మస్కిటోస్ రావంట. ఈవెన్ లెమన్ గ్రాస్ ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా మంచిది, మస్కిటోస్ అవి రావు అని చెప్తారు. అండ్ ఇంకొక విషయం అండి, ఇట్లా ఊర్లీలో వాటర్ పోసి పెట్టేటప్పుడు మన మంచినీళ్ళు చాలా మంచివి అండ్ పాకుడు పట్టదు కదా, అందుకని ఇందులో మంచినీళ్ళు పోసేసి ఫ్లవర్స్ వేద్దామని అనుకుంటాం. కానీ క్లీన్ వాటర్లో అంటే డ్రింకింగ్ వాటర్లోనే మస్కిటోస్ బాగా బ్రీడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయంట. సో ఇంట్లో ఇట్లా చిన్న చిన్న ఊర్లీస్లో లేకపోతే ఇప్పుడు మనకి ఇండోర్ కోర్ట్యార్డ్ గార్డెన్స్ అట్లా వస్తూ ఉన్నాయి, అక్కడ ఏదైనా వాటర్ బాడీస్ చిన్న చిన్నవి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బోర్ వాటరో లేకపోతే సమ్ మున్సిపల్ వాటర్ ఉండేటట్టు చూసుకోండి. డ్రింకింగ్ వాటర్కి మాత్రం మస్కిటోస్ డెఫినెట్గా బ్రీడ్ చేస్తుంది అనమాట. మనకేవో చిన్న లార్వే కనిపిస్తూ ఉంటాయి, అందుకని చెప్పి నేనైతే బోర్ వాటరే పెడుతున్నాను. ఇది నాకు ఎలా తెలుసు అంటే డెంగ్యూ గురించి అని చెప్పి కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఒక చిన్న సర్వే లాగా సంథింగ్ అట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇంట్లో వాటర్ బాడీస్ అట్లా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఈవెన్ మొక్కల్లో కింద ప్లేట్స్ ఉంటాయి కదండి, అందులో వాటర్ స్టాగ్నెంట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారనమాట. సో అది వచ్చేసరికి కొంచెం టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా ఈ లార్వే ఉండే ఛాన్సెస్ ఉంటాయంట, మస్కిటోస్ బ్రీడ్ చేస్తాయంట. సో అందుకని చెప్పి అలాంటి వాటర్ ఏది లేకుండా కొంచెం ఇక్కడ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. మీరు మనీ ప్లాంట్ వాటర్లో పెంచుకోవాలి అని అంటే క్లీన్ వాటర్లో పెంచొద్దు అని చెప్పారు. ఇన్ ద సెన్స్ మనం బోర్ వాటర్ కానీ లేకపోతే ట్యాప్ వాటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ జింజర్ టీ పెట్టిన తర్వాత మిగిలిన పాలన్నీ కూడా తోడు పెట్టేస్తాను, అందుకని సెపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇంతకుముందు అమ్మున్నప్పుడు కొంచెం ఎక్కువ పాలు బాయిల్ చేసేవాళ్ళం కాబట్టి గిన్నె సరిపోయేది కాదు. ఇది జస్ట్ 1 లీటర్ మిల్క్ కుక్కర్ అనమాట, అందుకని మేము ముగ్గురు ఉన్నప్పుడే ఇది వాడుతూ ఉంటాను. మార్నింగే చింతపండు గుజ్జు కూడా చేశాను. ఇది వచ్చేసరికి నిలువ ఉంటుందన్నమాట, 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, మోర్ దెన్ అ మంత్ కూడా ఉంటుంది లైక్ వింటర్లో అట్లాగా. ఇది 1/2 కేజీ చింతపండు అండి. 1/2 కేజీ చింతపండుని కొద్దిగా వాటర్లో బాగా బాయిల్ చేసేయాలి. నల్లగా అవుతుందన్నమాట, అంటే డార్క్ బ్రౌన్ కలర్లో అవుతుంది, కొంచెం షైనీగా ఉంటుంది. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు మధ్యలోనే కొద్దిగా ఒక గరిటె నూనె, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా బాయిల్ చేసామనంటే ఇవి ప్రిజర్వేటివ్స్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫుల్గా కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత బాటిల్లో పోసేసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టడమే, ఫ్రీజర్లో అవసరం లేదండి. మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని చక్కగా డైల్యూట్ చేసేసి అది పప్పులోనో పప్పుచారులోనో యాడ్ చేసేసుకోవచ్చు. రసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే మనం పులిహారకు కూడా వాడచ్చు, కానీ దేవుడికి పెట్టే పులిహారకు అయితే నేను ఇది వాడను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.